ఆమె కూతురు ఆమె ఆ ఇంట్లో ఇద్దరే ఒంటరిగా ఉండేవారు. అక్కడ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఆస్తిని మోసం చేసి లాగేసుకుందామని చూశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అయ్యో, చూసుకోవాలి కదమ్మా, దెబ్బలేం తగిలేమి చూడు. లేదు లేదు, లే పైకి లే. దెబ్బలేం తగలేదు. ఆ మోకాలు చూడు. ఇక్కడ రాయింది, చూసుకొని రావచ్చు కదా. థ్యాంక్స్. అమ్మా, నిజం చెప్తున్నాను, ఎవరు తీసారో కూడా నాకు తెలీదు. బాగా వెతుకు, ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, వెళ్ళి వెతుకు. చెప్పండి. అదేంటంటే పొద్దున్న పాప కింద పడిపోయింది కదా, అప్పుడు నేనే హెల్ప్ చేశాను. దానికి డబ్బేమేనివ్వాలా? అమ్మా, నువ్వేంటి ఈ విధంగా ఉన్నావు? ఎలా ఉన్నాను? అతనికి ఒక థ్యాంక్స్ అయినా చెప్పుండొచ్చు కదా. నువ్వు నోర్మి, ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు, అందరు దొంగ వెదవలే. తీసుకో. అమ్మా, నువ్వు నిన్ను నమ్మవు, మిగతా వాళ్ళని కూడా నమ్మవు. నేనే ముందు చెప్పాను కదా బాక్స్ పోయిందని. ఇలా చూడు, ₹1 కూడా తగ్గకుండా మొత్తం డబ్బు అలాగే ఉంది. ఆ లేడీకి వాడు బాగా నచ్చేసినట్టున్నాడు. అప్పటి నుంచి ఆ ఇంటికి రోజు వస్తుండేవాడు. ఏమండి, ఎన్నో రోజుల నుంచి ఇంటికి వస్తున్నారు వెళ్తున్నారు, ఒక్క రోజైనా గుడి లోపలికి వచ్చారా? ఇప్పుడైనా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకోండి. వద్దులేండి, పర్వాలేదు. మా కులదేవత పోచమ్మ చాలా శక్తివంతమైంది. మీకు నమ్మకం లేదు కదా? ఒకటి చెప్తాను. మా తాతయ్య ఉన్నప్పుడు ఈ తోటలోకి ఒకడు దొంగతనానికి వచ్చాడు. వాడు కొబ్బరికాయలు దొంగతనం చేసి వెళ్తుండగా వాడెంత దూరం వెళ్తే తోట అంత దూరం వెళ్తుంది. అప్పుడు వాడు భయపడి తల తిరిగి పడిపోయాడు. చివరికి మా తాతయ్య వచ్చి ఈ అమ్మవారి కుంకుమ తీసుకెళ్లి వాడి ముఖానికి పెట్టిన తర్వాత వాడు స్పృహలోకొచ్చాడు. వాడు పైకి లేచి ఆ కొబ్బరికాయలన్నీ అక్కడే వదిలేసి మా తాతయ్య కాళ్ళకి నమస్కారం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని ఎలాంటి దుష్టశక్తి మా కులదేవత దరిదాపుల్లోకి రాదు. ఒకవేళ వచ్చినా బయటికి వెళ్ళడం కుదరదు. అంటే ఇంకా మీకు నమ్మకం కలగలేదా? ఆ అమ్మవారిని నమ్ముకున్న ఆ లేడీ తర్వాత పూర్తిగా నమ్మింది ఆ రాముని మాత్రమే. ఆ తర్వాత ఏం జరిగింది? ఎంత గొప్పవారైనా ఒక్కొక్క సమయంలో తెలియని వారితో తెలిసిన వారి కంటే ఎక్కువగా ప్రవర్తిస్తారు. నాకు ఈ స్థలం అమ్మే ఉద్దేశమే లేదు. మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఎందుకు మీరు ఇబ్బంది అనుకుంటున్నారు? దీన్ని ఒక వ్యాపారంగా చూడండి. ఎటువంటి వ్యాపారం కూడా వద్దు, చెప్పింది అర్థం చేసుకోండి. ఇది మా పూర్వీకుల ఆస్తి, నా తర్వాత నా కూతురికే చెందుతుంది. మీరు అనుకున్నట్టే మీ కూతురికే ఇవ్వండి. మేమిచ్చే డబ్బంతా కూడా మీ కూతురు పేరు మీద డిపాజిట్ చేసుకోండి. ఆస్తి అయినా డబ్బైనా వాల్యూ ఒకటే కదమ్మా. లేదండి, ఇక్కడ మా కులదేవత పోచమ్మ గుడుంది, చాలా శక్తివంతమైంది. ఆ తల్లి శాపనార్థానికి నేను బలవను. ఇలా చూడండమ్మా, అక్కడి నుంచి ఆ గుడిని మేము ఏమీ కదిలించాం. మీరు హ్యాపీగా ఎప్పుడైనా సరే గుడికి రావచ్చు, పూజ చేయొచ్చు, దండం పెట్టుకోవచ్చు. ఇందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎంత కావాలో చెప్పండి, సింగిల్ పేమెంట్, క్యాష్ అయినా చెక్ అయినా వెంటనే ఇచ్చేస్తాం. ఎన్నిసార్లు అని మేము ఇలా వచ్చి అడుగుతూ ఉండాలి? ఎన్నిసార్లని నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలి మీకు? చెప్తే అర్థం చేసుకోవాలి. నాకు ఈ స్థలం అమ్మే ఉద్దేశమే లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. చివరిసారిగా వచ్చి అడుగుతున్నాం, నువ్వే వచ్చి సంతకం పెట్టి వెళ్తావు. మేము తప్ప నీకు ఈ ఊర్లో ఎవరు సపోర్ట్ చేస్తారో చూస్తాం. నీకు నానే వాళ్ళే లేరు కదా. రేయ్, పదండ్రా.
సంఘటన జరిగిన తర్వాత తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని రాముకి చెప్తూ వచ్చింది. తన భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ చుట్టాల కళ్ళన్నీ ఆస్తి మీదే ఉన్నాయి తప్ప తన గురించి కానీ తన కూతురి గురించి కానీ పట్టించుకోవడానికి ఎవరూ రాలేదని తన మనసులో బాధ ఉండిపోయింది. ఇలా చూడు, నువ్వు దేన్ని తలుచుకుని బాధపడకో. నీకు నేనున్నాను. వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. నీతో ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకో. నా మనసులో అనిపించింది, మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి పెళ్ళా? అవును, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను. మన ఇద్దరం ఒకరికొకరు అర్థం చేసుకున్నాం. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? త్వరలో వయసుకొచ్చే నాకొక కూతురు కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అది నీ కూతురు కాదు, మన కూతురు. మనం ఇలా కలుసుకోవడం తనకు తెలియదు అనుకుంటున్నావా? తెలిసినా కూడా నీకు భర్త అంటూ ఒకడు ఉంటే గనుక ఇల్లు అమ్మే ఆస్తి అమ్మే అంటూ ఇలా రౌడీ వెధవులు ఇంటికి వస్తారా? ఇక నువ్వే ఆలోచించుకో. స్కూల్ వదిలే టైం అయింది. శ్వేత వచ్చేస్తుంది. రానివ్వు. మనిద్దరిని ఇలా చూసిందంటే తను ఏమనుకుంటుంది? ఏమీ అనుకోదులే. వద్దు. చూసిన ఏం జరుగుతుంది? ఓహో, కథ ఈ విధంగా నడుస్తుందా? బాగుంది. అదేగా నేను అనుకున్నాను. సడన్ గా ఒకడు వచ్చి విగ్రహంలా నిలబడ్డాడేంట్రా అని. రే, తన్నెప్పుడు సెట్ చేసుకున్నావురా? మొగుడు చచ్చిపోతే ఏంటి, లోపల కోరికలు చావలేదు కదా, అందుకే ఇలా తిరుగుతుంది. ఛ! తప్పుగా మాట్లాడడం ఆపి బయటికి పోండి. రచ్చి, ఇక నోర్మై. వయసులో ఉన్న ఒక అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని తల్లి చేసే పని అయితే? ఏయ్, నా కూతురు ఇష్టంతోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. రే, నిజమేనంట్రా తను చెప్పేది? అయితే తన భర్త సహజంగా చనిపోలేదు, మీరిద్దరు కలిసి వాడిని చంపేశారు. చెప్పరా, లేదంటే ఊరి మధ్యలో స్తంభానికి కట్టేసి తోలు ఒలిచేస్తాను. సార్, వద్దు సార్, మీరు అలా చేయకండి సార్. అప్పుడప్పుడు పిలిచి డబ్బులు ఇస్తుంటుంది. వాళ్ళ అమ్మాయి లేని టైంలో వచ్చి వెళ్తూ ఉంటాను, అంతే సార్. దయచేసి వదిలిపెట్టండి సార్. ఏయ్, నమ్మించి మోసం చేసావు కదరా ద్రోహి. ఎవరిని నమ్మని నేను నిన్ను నమ్మని చూడు. ఊరింపకు వెదవా, బయటికి పోరా. రై, ఆగరా. మీరు వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలుచుకురండిరా. ఈ పతివ్రత గురించి ఊరందరికీ తెలియాలి. ఓ, నాకు అర్థమైంది. మీరు నన్ను ఎంత భయపెట్టి బెదిరించినా నేను ఈ స్థలం మాత్రం మీకు అమ్మను. ఆ విషయం తెలుసు కదమ్మా. రేయ్, వెళ్ళి పిలుచుకురండిరా. రేయ్, దాన్ని నోరు మూయరా. నీకు చేతులెత్తి దండం పెడతాను. అది చిన్నమ్మాయి, దానికేం తెలీదు. నన్ను వదిలేయ్ శ్వేత, ఏయ్, ప్లీజ్. మీ కాళ్ళు ఈ గోళాకు. పట్టుకుంటాను. ఊరందరినీ పిలిచి నీకు వీడికి సంబంధం ఉందని మాత్రం చెప్పాం. శ్వేత, వాడికి నీ కూతురికి సంబంధం ఉందని చెప్తాము. చెప్పమంటావా? అయ్యో దేవుడా, ఏయ్. నన్ను అలా అవమానించొద్దు. అయితే సంతకం పెట్టవే. సంతకం పెడతాను. నా కూతుర్ని వదిలేమని చెప్పు. శ్వేత, 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 శ్వేత. రేయ్!
దుర్మార్గుడా, ఎందుకురా ఇలా చేశావ్? ఆస్తి కోసం నా కూతుర్ని చంపేశారు కదరా. పాపం శుభం తెలియని అమ్మాయిని చంపేశారు కదరా. రేయ్, ఎందుకు అనవసరంగా తొందరపడ్డావు? ఏం చేయనన్నా, అది మీ షర్టే పట్టుకుంది, అందుకే లేపేశాను. పిచ్చోడా, తను ఇంకా సంతకం పెట్టలేదురా. నేను అప్పుడే చెప్పాను వీడేమీ ఆలోచించడని. ఏ పని కరెక్ట్గా చేయడు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ముందు ఆ పేపర్ల మీద తన వేలు మీద వేయించండి. అన్నయ్య, వీళ్ళిద్దరిని ఏం చేయమంటావు? నువ్వు వెళ్ళి మన ఇన్స్పెక్టర్ కుమార్ని చూసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే అన్నయ్య. రేయ్, అన్నయ్య వచ్చేటప్పుడు మఫ్టీలో రమ్మని చెప్పు. సరే అన్నయ్య. ఉమ్.